ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుందా జ్యువెలరీస్ కుక్కట్పల్లి, ఖమ్మం, కొత్తపేట్, సోమాజిగూడ, హనుమకొండ అండ్ సుచిత్ర. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, పీరియడ్స్లో కొన్ని పనులు చేయొచ్చు, కొన్ని పనులు చేయకూడదు అంటారు. కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని చెప్తారు కదా, ఎలాంటివి చేయొచ్చు, ఎలాంటివి చేయకూడదు అంటారు? అంటే ఇప్పుడు జనం అంతా విరుచుకుపడి మన మీద పోట్లాడరు కదా. అంటే ఇది వాళ్ళ ఆరోగ్యం కోసమే, మన ఆరోగ్యం కోసమే కదండి. ఇప్పుడు పెద్దవాళ్ళు చెప్పింది ఎందుకు, మ్యాక్సిమం అంటే ఈ కాలానికి తగినట్టు వెళ్తాము అంతే కదా. ఎక్కువ శ్రమ పడకూడదు. పీరియడ్స్లో మనం అడ్వర్టైజ్మెంట్స్ చూస్తాం, మరి శానిటరీ నాప్కిన్స్ కోసం అవి నువ్వు ఎగురు, దూకు, గెంతు, ఆడు, ఎక్కే, దూకే అంటారు. అయినా సరే ఏమవదు, నువ్వు చేసేయచ్చు అంటారు. నీ శరీరం సహకరించాలి కదా. ఎస్, మరొక ప్యాడ్ కోసం చెప్పాడు, కానీ పాయింట్ అది కాదుగా. అవును కదా, శరీరం కదా కోఆపరేట్ చేయాల్సింది ఏమిటి, మన శరీరం. అది నీకు నీ అవసరానికి ఉపయోగపడే ఒక చిన్న టూల్ అంతే. అవును, అదేదో ఉందని నువ్వేదో చేసేయకూడదు కదా. అసలు పీరియడ్స్ అంటే ఏం చేయాలి? ప్రధానంగా ప్రతి నెల మన శరీరం గర్భధారణకి అనువుగా ఒక దశలోకి వెళ్ళటం. గర్భధారణ జరగకపోతే దానికోసం ఏర్పరచబడినటువంటి బ్లడ్ని డ్రైన్ చేసేస్తుంది శరీరం, తనంతట తను చేసుకుంటుంది అంతే. దానికి నీ ప్రయత్నం ఏం లేదు. నీ దారి నువ్వు తింటుంటావు, తిరుగుతుంటావు, దాని పని మెషిన్ లోపల అది దాని పని అది చేసుకుంటూ ఉంటుంది. ఇది చాలా సహజమైన క్రియ. ప్యూబర్టీ వచ్చిన దగ్గర నుంచి, అమ్మాయిలు పుష్పవతి అయిన దగ్గర నుంచి, మళ్ళీ రజోక్షయం అయ్యేదాకా, ఏమన్నా రజో నివృత్తి అంటే మేనపాజ్ దాకా ఒక 40 ఏళ్ళు కనీసం ప్రతి నెల జరిగే నిరంతర ప్రక్రియ. అవును కదా. ఇది వరకు ఏమిటంటే చాలామంది అలా పిల్లలకంటూ చివరిదాకా కనేవాళ్ళు. మన పద్ధతి అది కాదు, మనం దాన్ని కట్ చేస్తాం. ఇప్పుడు 1 2 గంటాం. ఇప్పుడు ఇదివరకు 14కి 13కి పెద్దవాళ్ళు అయ్యే పిల్లలు ఇప్పుడు 9కి 7కి చిట్టి పిల్లలు, 7-8 ఏళ్ల పిల్లలు కూడా పీరియడ్స్ వచ్చేస్తున్నాయి. ఇక్కడి నుంచి వాళ్ళు చాలా కాలం దీన్ని జలాయిస్తూ ఉండాలి. ఇప్పుడు ఇది ఎవ్రీ టైం ఉండేది. దీనికోసం నేను ఎందుకు పనులు మానేయాలి అనేది ఒకటి. నేను హ్యాపీగా టింగురంగా మన ఉంటాను, హ్యాపీ టు బ్లీడ్ అనే స్లోగన్ ఇంకొకటి. నీ శరీరం సహకరించటం అనేది ఒక పెద్ద పాయింట్ ఒకటి ఉంటుంది. ఎస్, నువ్వు ఇలాంటప్పుడు ఏం చేయాలి, దానంతట అది గూడు కట్టుకుంటున్నప్పుడు చుక్కాగా కొన్ని రోజుల పాటు స్లోగా శరీరం లోపలే జరిగిపోతూ ఉంటుంది కదా. కానీ వన్స్ అది బయటకు వచ్చేటప్పుడు అంత సింపుల్గా ఏం రాదు. శరీరం కష్టపడుతుంది కొంతమందికి, అది వ్యక్తుల్ని బట్టి ఉంటుంది. కానీ ఇంచుమించుగా అందరికీ ఏదో రకమైన ఇబ్బంది ఉంటుంది కదా. అవును, పైగా దానికి ముందు పిఎంఎస్ అని, ప్రీమెన్స్ట్రువల్ సిండ్రోమ్, పీరియడ్ వచ్చేందుకు ముందే ఒక వారం నుంచే ఛాతీలో నొప్పి వస్తుంది, బ్రెస్ట్ పెయిన్ వస్తుంది, మనుషులు లావ్ అవుతారు, థైస్ లావ్ అయిపోతాయి, ఏమిటి తినబుద్ధి కాదు, లేదా బాగా తినబుద్ధి అవుతుంది, తెగ తినేద్దామనిపిస్తుంది, లేదా కొంతమందికి తినబుద్ధి కాదు, కొంతమందికి తిట్టిపోయాలనిపిస్తుంది, కొంతమంది పోట్లాడతారు, కొంతమందికి బ్లాటింగ్ ఉంటుంది, పొట్ట ఫుల్గా ఉంటుంది, ఏమీ ఎక్కదు, తేన్పులు వస్తాయి, మోషన్స్ అయిపోతాయి, వామిటింగ్స్ అయిపోతాయి. ఇది ఎవరో ఒకళ్ళకి కాదు, ఒక్కోళ్ళకి ఒక్కోటి. ఏమీ లేకుండా వెళ్ళిపోయే వాళ్ళు ఉన్నారు చూస్తావా, మహాదృష్టవంతులు ఓ 10-20% ఉంటారేమో జయ, అంతే. మిగిలిన వాళ్ళందరికీ ఏదో ఒక ఇబ్బంది, కాళ్ళు నొప్పులు, క్రాంప్స్, పొట్టలో ఒక ఇబ్బంది, ఎన్ని వస్తాయో. ఇప్పుడు నువ్వు ఎగురు, దూకు, పరిగెత్తు అంటే ఎటా కదా. శరీరాన్ని అనుసరించి చెయ్యాలా. కరెక్ట్. మీ శరీరాలని అనుసరించి ముందు బాడీ ఏం చెప్తుందో వినండి, దాన్ని తగినట్టు చెయ్యండి. ఇప్పుడు ఇదివరకు ఏం చేసుకునే వాళ్ళు కొంచెం సెపరేట్గా ఉంచటము, ఏ పనులు చెప్పకపోవటము, ఇళ్లలో పనులు చేయకపోవటం, ఇది ముట్టుకోకూడదు మడి మైలా అని చెప్పి పక్కకు ఉంచేసి కాస్త విశ్రాంతి కోసం మడి మైలా పాటించినా కూడా అందులో అండర్ కరెంట్ ఏమిటి, నీకే పని లేదు, నువ్వు హాయిగా పడుకో 3 రోజులు అంతే ప్రశాంతంగా, నీకు ఇంటి బాధ్యత లేదు, ఏ రెస్పాన్సిబిలిటీ లేకుండా ఉండటం. ఇప్పుడు మడి మైలా లేదు, కానీ రెస్పాన్సిబిలిటీ లేకుండా ఉండటం, పని లేకుండా ఉంచుకోవడం నీ చేతిలో ఉందిగా. అంతేగా, ఉంచుకో, నువ్వు పని తగ్గించుకో. ఆ 3 రోజులు వాళ్ళకి వీళ్ళకి వెళ్ళకు, ఎవరింటికి వెళ్ళొద్దు, ఫంక్షన్లు అటెండ్ చేయొద్దు, హైరాన్ ఉంటుంది ఫంక్షన్స్లో, ట్రిప్స్కి వెళ్ళొద్దు,
ప్రయాణం చెయ్యొద్దు. స్థిమితంగా హాయిగా వేళకి తిని ప్రశాంతంగా పడుకో. అత్యవసరమైన పనులు చేసుకో, నీకు తప్పదు కాబట్టి. ఈ కాలంలో ఉద్యోగాలు ఉన్నాయి, కాలేజీలు, స్కూల్లో ఎప్పటి నుంచో 50 ఏళ్ళ నుంచి స్కూళ్ళు ఉన్నాయి కదమ్మా, స్కూళ్ళకి పోయేవాళ్ళం. మరి ప్రతి నెల మానలేం కదా, మానలేము. మరీ ఇబ్బంది అంటే తప్పదు. ఏ వంట బాగుంటపోతే ఓ రోజు మానుకున్నా మిగిలిన రోజులు పోయేవాళ్ళు. ఇప్పుడు వెళ్తూనే ఉన్నాము కదా. నీ శరీరాన్ని అలవబెట్టకుండా ఏదో ఒకటి చేసుకోండి. శరీరం అలసే పని చెయ్యొద్దు. మామూలుగా మీరు దీంట్లో ఉన్నారు, డైటింగ్లో ఉన్నారు, ఎక్కడైనా మెట్లు కనబడితే టపా ఎక్కేస్తారు మామూలుగా ఎక్సర్సైజ్ కోసం. పీరియడ్స్లో అంత ఎక్కువ మెట్లు ఎక్కద్దు, అంత ఎక్కువ వాకింగ్కి వెళ్ళబోకండి. యోగా, ఎక్సర్సైజ్ లాంటివి మానేయండి. యోగాలో చేయొచ్చు, మా గురుగారు ఎవరో చెప్పారంటే మీ ఒళ్ళు సాకృతి చేసుకోండి, మేం కాదనేదికే ఉంది, మేమేం వద్దంటామా మీ ఇంటికి వచ్చి. పీరియడ్లో ఉన్న వాళ్ళు మడికి పనికిరాదని చెప్పటం లేదు, నీ శరీరం ఏం చెప్తుందో విను. నీకు వద్దనిపిస్తే హాయిగా మానే. సహజంగా నిస్సత్తువుగా ఉంటుంది అందరికీ, అంతే కదా. ఉంటుంది మానేయండి. అక్కర్లేనివి తినకండి. బాగా మంచి కరకరలాడేవి, ఇవన్నీ ఏమనాలి, కారంగా ఉండేవి స్పైసీ ఫుడ్స్ తినబోకండి. కొంతమందికి తినాలనిపిస్తుంది జయ స్పైసీ ఫుడ్, కొద్ది మందిలో ఉంటుంది. తీపి ఎక్కువ తినొచ్చు, స్వీట్ తినచ్చు, తీపి తినచ్చు, ఐరన్ అందుతుంది, బెల్లం అవి తగిలేసారు కదా. కాబట్టి ఎక్కువ మసాలాదారు కారాలు అవి తిని కడుపులో మంటలు తెచ్చుకోకుండా లైట్గా తినండి ఫుడ్. ఇళ్ళల్లా తిరిగి అన్ని పనులు చేసి ఆ రోజే డస్టింగ్ చేసి ఆ రోజే అదేదో చేసి శ్రమ పెట్టద్దు. శరీరాన్ని శ్రమ పెట్టకండి. ఇదే స్లోగన్ చేయ. నువ్వు ఎంత హ్యాపీగా అయినా ఉండు, నువ్వు సరదాగా సంతోషంగా ఫ్రెండ్స్తో కబుర్లు చెప్పుకో, అంతే. తిరిగి ఎగిరి గంతులు మాత్రం వేయక, అదొకటే చెప్పేది. ఇప్పుడు తప్పిస్తే ఇంకేదీ లేదు, అంతే. నువ్వు ఎంత రెస్ట్ ఇస్తే నీ ఫ్యూచర్ తర్వాత డేస్ మంచిగా జరుగుతాయి. ఇప్పుడు కనుక నువ్వు హాయిగా వేళకి తిని కొంచెం స్థిమితంగా పడుకుని ఒక 3 days ఊరుకుంటే 4th dayకి స్లో అయిపోతుంది. అవును, తర్వాత పనులు ఏవో చేసుకుంటాం. 5th day నుంచి మళ్ళీ శరీరం ఏం చేస్తుంది, 5-6 రోజుల నుంచి మళ్ళా గూడు కట్టడం మళ్ళా మొదలు పెడుతుంది కదా. అంతేగా. ఇది ఇక్కడికి 5-6 రోజులకి ఆపితే మళ్ళీ స్టార్ట్ చేస్తుంది. ఆ స్టార్ట్ చేయడానికి సరిపడా సత్తాని నీ శరీరానికి నువ్విస్తావా, నేను ఇస్తానా? అంతే, ఎవరి శరీరానికి వాళ్ళే ఇచ్చుకోవాలి కదా. కాబట్టి ఇందులో సమాజమో ఇంకొకటో లేదమ్మా, ఎవరికి వారే. అక్షరాల మీకు మీరే, మీకు కావలసినట్టు ఉంటుంది. మీకు ఏది కావాలి, ఆరోగ్యమా వద్దా కదా ఆలోచించుకుని దాన్ని బట్టి చేయాల్సిందే. నేను అడ్వర్టైజ్మెంట్ చూసినప్పుడల్లా నాకు నవ్వొస్తుంటుంది. ప్రతి వాళ్ళని ఎగిరి దూకేయమంటాడు వీడు, ఎంత అమ్మేసుకోవటం ఇంత మరీను అనిపిస్తుంది కదా. ఆలోచించి, అది ఒక టూల్ అంతే కదా, అదొక టూల్ అంతే. అది నీకు ఉపయోగపడే వస్తువు. దీన్నప్పుడు ఏం చేయొచ్చు, మనము ఏదైనా మంచి ఐరన్ రిచ్ ఫుడ్, కాల్షియం రిచ్ ఫుడ్ తీసుకోవటం, ఇక్కడ మంచి ప్రోటీన్, గుడ్ ప్రోటీన్ తీసుకోవటము, శరీరానికి అది కోల్పోతున్నటువంటి శక్తిని తిరిగి అందించడం. ఒకవేళ భార్యలు ఇబ్బందులు ఉంటే భర్తలు కొంచెం సహకరించడం. ఆడపిల్లలు ఉన్న వాళ్ళు పిల్లలకి ఎక్కువ పనులు చెప్పకుండా, ఎక్కువ పిల్లలు అక్కడెక్కడికి వెళ్ళిపోతామంటే అంత వద్దమ్మా, ఈ 2 రోజులు ఆగు. ఇందులో మడి మైల అవన్నీ మీ ఇంటి పద్ధతి ప్రకారం. అవును, మీ ఇళ్లలో అలాంటివి ఉంటే మీ ఇష్టం, అది మన ఇష్టం కదా, మన పద్ధతి మంది. కాకపోతే జనరల్గా మనకు కావాల్సింది ఏంటంటే ఈ డేస్ని మనం హెల్దీగా తీసుకుపోవాలనే ఆలోచన మాత్రమే ఉండాలి. కాళ్ళెప్పులు అవి ఉన్నాయి, ఒక వారం ముందు నుంచే శుభ్రంగా ఒక గ్లాస్ పాలు తాగటం, ఏదైనా మల్టీవిటమిన్, డాక్టర్కి ఏదైనా పీడియాట్రిషియన్, మన గైనకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళామనుకో, పిల్లలు కూడా కాళ్ళు పీకేస్తున్నాయి, ఏడ్చేస్తుంటారు, వామిటింగ్స్ అయిపోతాయి, మోషన్స్ అయిపోతూ ఉంటాయి, కడుపులో నొప్పి వస్తూ ఉంటుంది. ఒక గైనకాలజిస్ట్ని చూస్తే ఓ వారం ముందు నుంచి కాస్త మల్టీవిటమిన్ వేసుకోవటము, ఒక 5-6 రోజుల పాటు పాలు తాగటము, శుభ్రంగా ఒక నువ్వుల నుండి తింటాం, కొంచెం బెల్లంతో చేసినవి తింటాం, ఇలాంటి మంచి ఆహారం, ఫ్రెష్ ఫ్రూట్స్, ఒక రవ రెస్ట్, స్ట్రెస్ తగ్గించుకోవటము, ఇలాంటివి మీరు చేయండి. పిల్లలు కూడా అది అలవాటు చేస్తే ఈ పీరియడ్స్ ఇది ఒక రోజుతో పోయే కథ కాదు కదమ్మా. ఈ 10 ఏళ్ల వయసు నుంచి 50 ఏళ్ల వయసు దాకా 40 సుదీర్ఘ సంవత్సరాలు దాంతో ఉండాలి మనం. దాన్ని ఎంత హెల్దీగా ఉంచుకుంటే మనమంత హాయిగా ఉంటాం. అంతే కదా, దాన్ని కులాసాగా ఉంచండి. ఇంకా మన కులాసాకి ఏ లోటు ఉండదు, హాయిగా ఉంటాం మనం. రైట్ రామ్ గారు, నమస్తే. నమస్తే.